హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం చేపల ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అతి తక్కువ నూనెతో క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, 2 స్పూన్స్ వాటర్, 2 స్పూన్స్ ఆయిల్, అలాగే 1 స్పూన్ నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర తరుగు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ కానీ తీసుకోండి. దానిలో 1 స్పూన్ పసుపును వేసుకోండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్. ఇప్పుడు ఇదంతా హ్యాండ్తో మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో తీసుకున్న నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. ఇది కూడా మరొకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 2 స్పూన్స్ వాటర్, 2 స్పూన్స్ ఆయిల్ని కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్కను తీసుకొని ఈ మసాలా అంతటిని ఈ చేప ముక్కకు 2 సైడ్స్ కూడా మంచిగా అప్లై చేసుకుందాం. ఇలా మరొక సైడ్ కూడా తిప్పుకొని అటు సైడ్ కూడా మంచిగా అంతా అప్లై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ ఈ మసాలా మిశ్రమం అంతా ఈ చేప ముక్కలన్నిటికి పట్టించిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిలో 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకుందాం. ఈ ఆయిల్ వేడిన తర్వాత దీనిలో మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ ఒక్కొక్కటిగా ప్యాన్లోకి పెట్టుకుందాం. ఇలా అన్ని ముక్కలన్నిటినీ పెట్టుకున్న తర్వాత ఇవి 1 సైడ్ మంచిగా కాలిన తర్వాత మరొక సైడ్కు తిప్పుతూ అలా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా 2 సైడ్స్ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇది చాలా తక్కువ నూనెను తీసుకుంటుంది. అలాగే మనం మిగిలిన నూనెతోనే మరేం నూనె యాడ్ చేయకుండా అదే నూనెలో మిగతా ముక్కలన్నిటినీ కూడా ఫ్రై చేసుకోబోతున్నాం. ఇవి మంచిగా ఫ్రై అయినాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే నూనెలో మిగతా ముక్కలని కూడా వేసుకుందాం. వీటిని కూడా 2 సైడ్స్ తిప్పుతూ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. వీటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చేప ఫ్రై రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.